బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి శోభ గారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. మీకు నాతో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పెద్దలకి గుడ్ ఈవినింగ్ అండి. శోభ గారు, అంతరిక్షం వరకు కూడా వెళ్ళి అక్కడ కూడా మన సాంకేతికతను ఉపయోగించి అక్కడ కూడా అద్భుతాలు చేసి వస్తున్న రోజులు ఇవి. అక్కడ ఎన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా అన్ని రోజులు ఉండి రీసెంట్గానే సునీతా విలియమ్స్ వాళ్ళు వచ్చారు. మళ్ళీ కూడా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఓకే, నేను ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు, మీరేంటి మళ్ళీ వెళ్తారా అని అంటే నేను మళ్ళీ వెళ్ళి చేయడానికి కూడా రెడీ అని చెప్పారు. ఇంకా ఈ రోజుల్లో కూడా ఈ జెండర్ వ్యవస్థ ఎందుకు ఇంతగా పెట్టిరెగిపోతుందని అంటారు? ఈ అఘాయిత్యాలు ఎందుకు ఇంతగా పెరిగిపోతున్నాయి? దేశంలో మనం సాంకేతికంగా ఇంత బలపడుతున్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు మహిళకు ఆ వివక్ష అనేది ఎందుకు ఎదురవుతుందంటారు? అంటే నా అభిప్రాయం ఏంటంటే, మహిళను ఒక ఆట వస్తువుగా చూడడం అనేది ఈ భారతదేశంలో అందరూ ఉపయోగించుకుంటారు. ఇంతకుముందు అక్కయ్య గారు మాట్లాడినట్టుగా ప్రతి అడ్వర్టైజ్మెంట్ నుండి మొదలుకుంటే అందరు కూడా సమాజంలో ఒక ఆట వస్తువు లాగా చూస్తుండ్రు. సమాజంలో ఒక మహిళను ఫస్ట్ అది మానుకోవాలి. అంతేకాదు, ఇవాళ మహిళల మీద హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, లాకప్ డెత్, ఇవాళ చిన్న పాపను కూడా, ఒక 5 years పాపను కూడా ఇంట్లోకి వెళ్ళి స్కూల్కు పంపి మళ్ళా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేంత వరకు కూడా అభద్రత భావంలో ఉన్నారు ఈ రోజు తల్లిదండ్రులు. ఇది భారతదేశం అంతా కూడా ఇదే జరుగుతుంది. అంటే ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే, చట్టసభల్లో మహిళలకి 33% కాదు, జనాభాలో 50% ఉన్న మహిళలము ఏ పార్టీ అన్నా కానివ్వండి, చట్టసభల్లో 50% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మహిళలకు సంబంధించిన చట్టాలు చేసుకోవడానికి అవకాశం ఉంటది. చట్టాలు చేసే కాడ ఎవరున్నారు? ఇవల్ల ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగిందంటే, ఒకప్పుడు నేను విప్లవ సంఘాల్లో పనిచేసిన బిడ్డ, నేను మాదిగదండంలో పనిచేసిన బిడ్డను. ఒక మహిళకు అన్యాయం జరిగిందంటే ఆనాడు ఉద్యమం 95-94 కాలంలో విపరీతమైన మహిళా సంఘాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకలు, కలెక్టరేట్ ముట్టడి, ఎస్పీ ఆఫీసుల ముట్టడి, పార్టీలకు అతీతంగా మహిళా సంఘాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకలు, న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటాలు జరిగినాయి. ఈనాడు ఏమైందంటే జస్ట్ ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం అంత మరకే అయిపోతుంది. ఒక 2 రోజులు 3 రోజులు, అంతకంటే మీలాంటి ఛానల్స్ ఇవాళ అంటే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ 2 రోజులు 3 రోజులు చూయిస్తున్నారు, ఆ తర్వాత క్లోజ్ అవుతుంది. అంటే ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది అంటే ఆ అమ్మాయి పడ్డ నరకము, బాధ ఎవరికి కూడా తెలియదండి, తనకే తెలుసు. ఇంకొకటి, తల్లిదండ్రుల పెంపకం కూడా. ఇప్పుడు అమ్మాయిని మనం కాలేజీకి, స్కూల్కి పంపేటప్పుడు చాలా భద్రంగా రావాలి అని నేర్పుతున్నాం మన తల్లిదండ్రులుగా. కొడుకు కూడా అదే బాధ్యతగా చెప్పాలి. ఇప్పుడు ఒకే కడుపు కదా, ఒకే తల్లి కదా జన్మనిచ్చింది, కొడుకైనా బిడ్డకైనా. బాబు కూడా నువ్వు బిడ్డకి ఎంతైతే జాగ్రత్త చెప్తున్నావో తల్లిగా, నీ కొడుకు కూడా అదే బాధ్యతగా పెంచాలి. క్రమశిక్షణ, బాధ్యత, ఈ సమాజంలో మానవత్వ విలువలు, మహిళలంటే ఒక గౌరవంతో పెంచినప్పుడే కొడుకు అనేది నిజంగా ఒక ఆలోచన థింక్ చేయగలుగుతాడు. వాళ్ళ కాలేజీలో గాని, స్కూల్లో గాని పోయినప్పుడు థింక్ చేయగలరు. ఇవాళ ఏమైతుంది, మనం అమ్మాయిలనే భద్రంగా కాపాడుకుంటున్నాం. అమ్మో నా బిడ్డ అని అంటున్నాం. కొడుకుని విచ్చలవిడిగా ఆడికి బైక్ ఇస్తున్నాం, బైక్ లో పెట్రోల్ వస్తుండ్రు, పేరెంట్స్ ఖర్చులకి డబ్బులు ఇస్తున్నారు. దాంతో ఏమైతుంది, కొందరు, అందరినీ నానా కొందరు అట్లా పేరెంట్స్ అతి ప్రేమతోని మగపిల్లల మీద అతి ప్రేమతో వదిలిపెట్టడం వల్ల అది పబ్బులు దాకా పోతుంది, పబ్బుల నుంచి వ్యభిచారం దాకా అవుతుంది, హత్యలు చేసే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రుల పెంపకం, నా వ్యక్తిగత అభిప్రాయం, తల్లిదండ్రుల పెంపకం ఏంటంటే ఇద్దరిని సమానంగా పెంచాలి, సమానంగా చదివించాలి, క్రమశిక్షణలో ఉండాలి. పిల్లలు ఇంటికి వచ్చినట్టే తల్లిదండ్రుల బాధ్యత. ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది, సెల్ ఫోన్ చేతులు ఉంటుంది, ప్రపంచమే నా చేతులు ఉందని గొప్పగా ఫీల్ అవుతాను, కానీ అది నాశనానికే దారి తీస్తుంది. ఒక అమ్మాయి వాళ్ళ బస్సులో ప్రయాణం చేస్తే ఎందుకండి కుక్కల్లాగా ఎగబడి చీల్చుక తింటారు? జన్మనిచ్చిన ఒక ఆడ జన్మ, తల్లి వేరు కాదు, అమ్మాయి వేరు కాదు కదా. అంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఇంకోటి కూడా చట్టాలలో కూడా మార్పు రావాలండి. ఏళ్ల తరబడి ఇవన్నీ జైల్లో పెట్టి మంచిగా 3 పూటలు
తిండి పెట్టి ఇవనికి రాస మర్యాదలు చేసే కంటే చట్టాల్లో మార్పు రావాలి. చట్టాల్లో మార్పు రావాలంటే ఎంత కఠినమైన శిక్షలు వచ్చినా కూడా ఇంకా భయం లేకుండా పోతుంది. ఇంకా మార్పు రావాలి, ఒక ఉద్యమం రావాలి, భారతదేశంలో ఒక ఉద్యమం రావాలి, మహిళా సంఘాలంతా ఏకం కావాలి, అన్ని పార్టీలు కనువిప్పు కావాలి, ఒక రోడ్డు మీదకి వచ్చి ఒక ఎన్ని ఏకమైనా ఎన్ని పోరాటాలు చేసినా శోభా గారు అసలు దాడులు ఆగుతున్నాయా? మనం ప్రతిరోజు చూస్తున్నాము దాడులు ఆగుతున్నాయా? మనం ఎన్ని డిబేట్లో మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా ఆ చట్టాల్లో మార్పులు రావట్లేదు, గవర్నమెంట్స్లో కూడా మార్పులు రావట్లేదు కదా. మరి ఏంటి మహిళ ఇలా అఘాయిత్యాలకు పాల్పడుతూ వాటికి లొంగిపోతూ ఇలా అరాచకాలకు గురవుతూనే ఉండాలా? అందుకే ఎందుకు కావాలి? ఒక్కటి ఫస్ట్ మహిళలు అనే వాళ్ళు నలుగురు మగవాళ్ళు వెంటబడుతుండ్రంటే ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి. ఈ సమాజంలో ఎవరిని నమ్మే పరిస్థితి, తన నీడ తన కూడా నమ్మే పరిస్థితి లేదు. జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఇంకొక మనకు తోడుగా ఇవాళ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలండి. ఇవాళ బాధ్యత మాదే భద్రత మాదే అంటున్నాం కదా, రింగ్ టోన్ ఉంది కదా. ఇవాళ మహిళలకు ఎక్కడ బాధ్యత కల్పిస్తుండ్రు, ఇవాళ ఎక్కడ రక్షణ కల్పిస్తుండ్రు? ఏ ప్రభుత్వాలన్నా కానివ్వండి. కాబట్టి ఇవాళ భయం లేకుండా పోతుంది. ఏముంది, పోలీస్ స్టేషన్ పోతే బెయిల్ వస్తుంది, కోర్టుకు పోతే బెయిల్ వస్తుంది అని అనేది. నేను అడ్వకేట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక బొడిగే శోభక ఉద్యమకారురాలుగా. ఇవాళ అలాంటి వ్యక్తులకు కూడా అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు చేసిన ఏ మగ బిడ్డలు అయితుంటారో, మగ పిల్లలు ఉంటారో వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఒక ఐక్యతగా అడ్వకేట్స్, అదే హైకోర్టు, జిల్లా కోర్టు కానివ్వండి, హైకోర్టు కాని సుప్రీంకోర్టు దాకా కూడా ఒక 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 అంటే మార్పు రాగలిగితే భయపడతారు. అంటే మేము ఎవరి చేతిలో కూడా తప్పించుకోలేము కాబట్టి మేము ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం చేయకూడదు. మానవ మృగాలు అయిపోయిందండి ఇవాళ సమాజంలో. 6 అయిపోయిందంటే బిడ్డలు ఇంటికి వచ్చేంత వరకు తల్లిదండ్రులు వెయిట్ చేసే పరిస్థితి వస్తుంది, బిక్కుమని ఇవాళ చూసే పరిస్థితి ఉంది. ఒక సిటీలోనే లేదండి, ఇది గ్రామాలలో ఉన్న బిడ్డల పరిస్థితి కూడా ఇదే రకంగా. అందుకే నేను అంటున్నాండి, ఇవాళ చట్టాలు చేసుకునే కాడ మహిళలు ఉంటేనే బాగుంటది. ఇప్పుడు మీరు డిబేట్ లో కూర్చున్నారు, మీరు డిబేట్ లో మమ్మల్ని అంటే అడుగుతుండ్రు, క్వశ్చన్ అడుగుతారు. మీరు ఒక ఆవేదనతో మనసు పూర్తిగా ఒక మహిళగా మీరు అడుగుతున్నారు. అదే మన చట్టాలు చేసుకునే కాడ మనం ఉంటే ఎవరన్నా కానివ్వండి బేషత్తుగా చట్టాలు చేసుకుంటాం, భయపడే సమస్య ఉండదు. ఇంకొకటి, ఇవాళ మహిళలకు తలుసుకుంటే అది కొడుకని చూడము, తండ్రి అని చూడము, ఎవరినని చూడము. తప్పు చేస్తే తప్పకుండా పనిష్మెంట్ ఉండాలని ఆలోచన చేసే దమ్ము ధైర్యం ఉన్నోళ్ళ మహిళలం మనం. అంటే ఆ గుండె ధైర్యం మనకే ఉంటది. కాబట్టి దయచేసి నేను చాలా చూసినండి. ఇంకా అసలు నేను విప్లవ పార్టీలో పనిచేసినప్పుడు ఒక తిరుగుబాటు అనేది ఉండేది. ఆనాటికి ఈనాటికి చూస్తే అసలు ఎక్కడ కూడా అలాంటి ఉద్యమాలు లేవండి, అలాంటి పోరాటాలు తగ్గుతున్నాయి. నిత్యము ఒక 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 అధికార పార్టీ మహిళలు ఉంటే ప్రతిపక్ష మహిళల మీద అంటే విరుచుకపడడం అనేది జరుగుతుంది తప్ప గాని ఒక బిడ్డకి అన్యాయం జరిగితే, ఒక అత్యాచారం జరిగితే పార్టీలకు అతీతంగా ఫైట్ చేసే రోజు ఎప్పుడు వస్తుందో రాష్ట్రంలో, భారతదేశంలో. నీ నాయకుడిని తిట్టాలా, నా నాయకుడిని తిట్టాలా, నాకు మార్పులు పడాలా, వాట్సాప్ ఫేస్బుక్ లలో రన్ అవ్వాలా అనేది ఒకటే చూస్తారు తప్ప గాని అందరం మహిళలమే. కానీ అందరము పార్టీలకు అతీతంగా మహిళ అన్నప్పుడు ఒక కమ్యూనిటీగా ఫీల్ కావాలి, అప్పుడే ఒక చైతన్యం రావాలండి. నేను అంటున్నా, మీరు అంటే మీరు ఏమనుకున్నా పర్లే, నాకైతే బాధ అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఒక బిడ్డ మీద అన్యాయం జరిగితే యూట్యూబ్ ఛానల్స్, ప్రెస్, పేపర్ ఒక రోజు 2 రోజులు చూస్తున్నాం కానీ ఎక్కడ పోతుండ్రు? ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ ఇలా జరుగుతుంది, ఇలా చేశారు, ఇలా అయిందని చెప్తున్నారే కానీ ఎవరు కూడా ఒక మానవత్వంతో వెళ్ళి మరి మనమైనా కంప్లైంట్ చేద్దాము, మనమైనా పోరాడదాం, వాళ్ళకి అండగా ఉందామని మాత్రం అనుకోవట్లేదు. అంటే దాన్ని ఇంకా న్యూస్ ని హైలైట్ చేస్తారే తప్ప వాళ్ళకి అండగా ఉండే ఆలోచనే ఉండదు కదా. అదే నేను అదే అంటున్నా కదా అండి, ఆ ఐక్యత రావాలి అంటున్నా. ఎటుపోతుంది చైతన్య స్ఫూర్తి, ఎటుపోతుంది మహిళల్లో చైతన్యం ఎందుకు తగ్గుతుంది అనేదే నాకు బాధ అనిపిస్తుందండి. మార్పు రావాలి. ఇవాళ ఒక్క రోజుతో కాదండి, రోజు ఒక అమ్మాయిని చూస్తున్నాం. పొద్దున్న లేస్తే ఏ పేపర్ వస్తుందో, ఏ న్యూస్ వస్తుందో, ఏ పేపర్ లో ఏ న్యూస్ వస్తుందో అనే కూడా ఇవాళ మనము